తమిళనాడు రాష్ట్రంలో ఎవరి అంచనాలకు అందకుండా ఆఖరికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నిటిని కూడా తారుమారు చేస్తూ సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ మొత్తానికి 107 సీట్లతో తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం అందరికి కూడా తెలిసింది. అయితే సీఎం సీటుకు మాత్రం కోతవేటు దూరంలో ఉన్నాడు విజయ్. అతను సీఎంగా ఆ యొక్క సీఎం సీట్ని అధిరోహించాలంటే 11 సీట్లు అతనికి అవసరమైన పరిస్థితి అందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు అయితే ఆ 11 సీట్లు విజయ్ ఎవరి దగ్గర పొత్తు పెట్టుకుని ఆ 11 సీట్లు పొందుకుంటాడు అని చెప్పేసి సర్వత్రా చర్చ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. విజయ్ సీఎం ఈ పదం అతి తక్కువ రోజులు వినబడుతుంది. అసలు వినబడుతుందా లేనిది కూడా ప్రశ్నార్థకం. అదేంటి అంటే ఆయనకి ఇంకో 11 సీట్లు అయితే అవసరం ఉంది. తమిళనాడు ఎలక్షన్స్ లో ఆ రిజల్ట్స్ ఏదైతే ఉందో హంగ్ ఏర్పడడంతో ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్క్ అయితే ఇంకా ఉంది. మరి ఆ 11 సీట్లు కోసం విజయ్ ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఏఐడిఎంకేనా, డిఎంకేనా, కాంగ్రెస్, అనేక పార్టీలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది? ఆ 11 సీట్లు రావాలంటే ఇప్పుడు విజయ్ ఏం చేయాలంటే మీరేమంటారు మీ మాటల్లో? విజయ్ గారు పాపం గెలిచారు, కానీ గెలిచిన తర్వాత ఇప్పుడున్న అంటే ఒక 11 సీట్లు తగ్గటంతో కానివ్వండి, వాళ్ళకున్న ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో ద్రవిడ పార్టీలు పక్కన పెట్టి టీవీకేని గెలిపించిన భారీ మెజార్టీతో గెలిపించినట్టే లెక్క. ఎందుకంటే కూడా అండి ఇది త్రికోణం. ఇక్కడ 3 పార్టీలు. ఇది వరకు ఎట్లా ఉండేది? డిఎంకే, అన్నా డిఎంకే, ఆ 2 పార్టీలే. ఇది 3వ పార్టీ కదా. సో 3వ పార్టీ కొత్త పార్టీకి ఈ మాత్రం మెజారిటీ వచ్చిందని అంటే అది సక్సెస్ అయినట్టే. కానీ ఆ సక్సెస్ అయిన దాంట్లో ఒక కొంచెంలో ఆగిపోయినట్టు ఒక కనపడుతుంది. ఇక్కడ మనం చూస్తే ఒకటి, ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఫోన్ చేశారు, విష్ చేయటం జరిగింది. అమిత్ షా గారు ఫోన్ చేశారు, విష్ చేయటం జరిగింది. సో ఇప్పుడు ఎవరి పక్కన డెసిషన్ తీసుకోవాలి, ఎవరితో మధ్య వెళ్ళాలి అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఆయన గవర్నర్ గారిని కూడా అడగటం జరిగింది 2 వారాలు టైం ఇవ్వమని. సో ఆ టైం అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఆ టైం ఇచ్చినప్పటికీను ఎవరితో వెళ్దాం అనేది ఇక్కడ ఒక మనకందరికి ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. సరే, ఒక పక్క కాంగ్రెస్తో వెళ్తే వచ్చే లాభాలేంటి, బీజేపీతో వెళ్తే వచ్చే లాభాలేంటి అనేది ఇక్కడ మనం 2 బేరేజ్ వేసుకుంటే బీజేపీకి ఒక స్థానమే ఉంది. కాకపోతే అక్కడ కొన్ని చిన్న పార్టీలు అవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఒకవేళ బీజేపీ మేనేజ్ చేయగలుగుతారేమో. సో అవి మేనేజ్ చేస్తే 11 స్థానాలు వాళ్ళు తీసుకురాగలుగుతారేమో. ఒకవేళ మేబీ కాంగ్రెస్తో వెళ్తే 5 స్థానాలు వాళ్ళు ఉన్నాయి. సో సిపిఐ సిపిఎంది 2 ఉన్నాయి, అది 7. సో ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్తో వెళ్తేనేమో సెంట్రల్తో ఎప్పుడు ఒక రాష్ట్రానికి అవసరం పని అనేది అయితే ఉంటుంది. నిధులు కావాలన్నా ఏదైనా సెంట్రల్తో బాగుండాలనేది ఏ ప్రాంతీయ పార్టీ అయినా కోరుకుంటుంది. అధికారంలో ఉన్న సెంట్రల్ పార్టీ ఏదైనా ఉంటే దాంతో మనం బాగా ఉంటే మనం రాష్ట్రానికి నిధులు తీసుకురాగలుగుతాం, మనం అనుకున్న డెవలప్మెంట్ చేయగలుగుతాం అని అయితే ఎవరైనా అదే కోరుకుంటారు కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం అయితే ముఖ్యం. ఎందుకంటే నిధులు వస్తే కానీ వాళ్ళ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవటం కానివ్వండి ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రం డెవలప్ అయితే ఆటోమేటిక్గా ప్రజల్లో ఒక గుర్తింపు అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా ప్రజలు ఆలోచిస్తారు, మనకి ఈ సీఎం వచ్చిన తర్వాత కొన్ని పనులు అయినాయి అనేది ప్రజల దృష్టిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేరు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్తో సాన్నిహిత్యం అయితే ఉండాలి. సో ఇప్పుడు వీటిలో బీజేపీ పక్కన డెసిషన్ తీసుకుంటాడా అని అంటే అది హిందూ మతానికి సంబంధించిన పార్టీ అనేది ఒక ముద్ర పెట్టేసుకుందంటే ఆలు పెట్టలేదు. కానీ మిగతా ఇప్పుడు వేరే వాళ్ళు అంటారు కదా, ద్రవిడ పార్టీలు కానీ ఇవన్నీ అంటుంటాయి కాబట్టి సరే అవి అంటది కాబట్టి ఏమైనా ఆగుతాడా అని అనుకుంటే ఖచ్చితంగా ఆగాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు కావాల్సిన డెవలప్మెంట్ కాబట్టి మనం ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే మీకు పని అవుతుంది, రాష్ట్ర అభివృద్ధి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజున బీజేపీ ఉంది కాబట్టి ఎన్డీఏలోకి వెళ్ళటం బెటర్. ఇంకొక రకంగా చూస్తే కాంగ్రెస్లోకి వెళ్తే సాధించేది ఏమీ లేదు. సో మొత్తం అన్ని మనము భారతదేశం వ్యాప్తంగా చూసుకుంటే కాంగ్రెస్కి అంత ఎక్కడా కూడా అంత ఇది లేదు, అంత సీట్లు ఎక్కడా కూడా తెచ్చుకోలేకపోతుంది. నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది అన్నది కూడా అది కూడా అదే ప్రజాదరణ కోల్పోయింది. ఇంకా అది అధికారంలోకి వస్తుంది అన్నది కూడా కళ్ళగానే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు ఇంకొకటి కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ద్రవిడ పార్టీలని ప్రజలు పక్కకు పెట్టారు, 2 పార్టీలని. అంటే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో అంటే ఎవరో 3వ వాడు వచ్చేది ఎందుకు, మనమే కలుస్తామని అనే ప్లానింగ్ ఏమైనా ఉందా,
అది ఈ ఆలోచన కూడా ఏర్పడుతుంది. ఇప్పుడు విజయ్ సీఎం గా అయిన 11 సీట్లు చూసుకున్న లోపు డిఎంకే ఏఐడిఎంకే మర్జ్ అయిపోయి వాళ్ళు ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా అని చెప్పేసి బలంగా వార్తలు అయితే వస్తున్నాయి. అది జరగడానికి ఆస్కారం ఉందంటా లేదంటారు అసలు? ఇప్పుడు ఈ డిఎంకే అన్నా డిఎంకే అంతా కొంచెం సిస్టర్స్ కంపెనీ లాంటిది అది. ఎందుకంటే అక్కడ నుంచి వచ్చిన పార్టీలే ఇవే, పేర్లోనే ఉన్నాయి డిఎంకే అన్నా డిఎంకే అని. సో అవి ద్రవిడ పార్టీలే. సో వచ్చిన బేస్ కూడా అదే. సో ఈ రోజున ఎవరికో మనం అధికారం కట్టబెట్టడం ఎందుకు, మన ఇద్దరం మరి కలిసిపోయి మనం షేర్ చేసుకుందామా అధికారాన్ని అని చెప్పి అనుకున్నారనుకోండి, సో ఎంటర్లీ సిచ్యువేషన్ అంతా మారిపోతుంది, సీన్ రివర్స్ అయిపోతుంది. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా తొందరగా ఒక డెసిషన్ తీసుకొని ఒక పొత్తులేకి ఎవరితోనో ఒకరితో పొత్తులేకి వెళ్ళిపోయి గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్. ఒకవేళ మేబీ మనం ఇప్పుడు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో చూస్తుంటే పార్టీలో ఒక పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచి ఇంకొక పార్టీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు చూస్తున్నాం. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది ఇక్కడ. దానిలో ఆ అన్నాడీఎంకేలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఎందుకంటే వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కంపల్సరీ వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఎన్డీఏతో పొత్తుకు కానీ వెళ్ళారంటే ఇటు వచ్చే వాళ్ళు ఇప్పుడు బీజేపీ కానీ చెప్తే వచ్చేసే వాళ్ళు ఉంటారు కదా, ఎందుకంటే అది సెంట్రల్లో పెద్ద పార్టీగా ఉంది. అది కూడా కాకుండా గవర్నమెంట్ దానిలోనే ఉంది. ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం అంతా కూడా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా బాగా ఉంది. సో వాళ్ళకి కావాల్సింది ఏదైతే స్ట్రాంగ్గా ఉన్న పార్టీలో మద్దతుకైతే ఎవరైనా కోరుకుంటారు కాబట్టి అట్లాంటి ఆలోచన కూడా ఉండొచ్చు మేబీ. కానీ ఏదైనా కూడా రకరకాల వేరియేషన్స్ అయితే, మరీ తమిళనాడు రాజకీయాలు అనేది ఇంకా చాలా వేరియేషన్స్ ఉంటాయి. దానిలో ఏ దిశగా కూడా వెళ్తారనేది విజయ్ గారికి అయితే కొంచెం కొత్తగానే ఉండొచ్చు మేబీ. ఎందుకంటే ఆయన అంత పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి కాదు కాబట్టి, డైరెక్ట్ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారు. కానీ ఇప్పుడు ఈ రాజకీయాలంతా చూస్తే డైరెక్ట్ ఎట్లా డెసిషన్ తీసుకుంటాడు, ఏం చేస్తాడు అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ. నమస్తే.